దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఈ బాధ్యతను దేవుడు ఎవరి మీద మోపాడు? మన మీదే మోపాడు. యాజకులు తమ్మును తాము పరిశుద్ధపరచుకొనవలెను. ఇట్ ఈస్ ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ప్రీస్ట్ ఫర్ సెల్ఫ్ సాంక్టిఫికేషన్. ఎవరి మట్టుకు వారే తమను తాము శుద్ధీకరించుకొనవలసి. తమను తామని 10 మార్లు అంటాక ఏంటంటే, నీ రహస్య పాపం నీకు తప్ప ఇంకెవరికి తెలుసు కాక. అది పాయింట్. ఒక యాజకుడి దగ్గర పాపం చెప్పబడితే వాడు దాన్ని శుద్ధీకరించే పని ఎలాగో చేయగలడు. కానీ ఏకాంత జీవితం ఎవరికి తెలుసు? నీ రహస్య బతుకు ఎవరికి తెలుసు? నీ తలంపులు ఎవరికి తెలుసు? చాలామంది ప్రార్థనలు చేస్తున్నప్పుడు కూడా, నేను నా కోసం చేసుకోనండి, ప్రజల కోసమే అనేదో సూపర్గా మాట్లాడినట్టు మాట్లాడాడు. మనం జనం కోసం ఎరగబడిపోయినప్పుడు నీ రహస్య పాపాల గురించి ఎవడు ఒప్పుకుంటాడు? ఒప్పుకొనని పాపం ఎలా క్షమించబడుతుంది? కనుక ఎవరికైనా ఆ పదం కఠినంగా ఉన్న భరించండి. బైబిల్ భాష అదే. బైబిల్లో ఎప్పుడైనా ఎవరైనా అన్న తక్కువ ఉంటుంది, ఎవడైనా అనేది ఎక్కువ ఉంటుంది. కొన్ని భావనలు ఘాటుగా చేరాలని ప్రభువు భావించాడు, జెఫన్యా కాదు. వాక్యం బాగా చెప్తాడు కానీ కొంచెం కఠినంగా మాట్లాడతాడంటే ఆ విధానం బైబిల్ది. నిన్న ఒక ప్రబుద్ధుడు నేను ప్రసంగించి వచ్చిన తర్వాత ప్రసంగించాడట, నేను బాగా వినలేదు. అతడి ప్రసంగంలో చాలామంది విరుచుకుపడిపోతారు, కఠినంగా మాట్లాడతారు. యేసయ్య వలె ప్రేమగా మాట్లాడాలి, యేసయ్య వలె ఆదరణగా మాట్లాడాలి, యేసయ్య వలె జాలిగా మాట్లాడాలి అని చెప్పాడట కష్టపడి. మరి అతనికి బైబిల్లో ఉన్న యేసయ్య తెలుసు, వాడు ఏమైనా సినిమాలు చూశాడో యేసు ప్రభు నాకు తెలియదు. బైబిల్లో యేసయ్య ప్రసంగములు అయ్యో వేషధారులైన శాస్త్రులారా అనే మాటను ఇన్నిసార్లు అన్నాడు. సున్నము కొట్టిన సమాధుల్లారా అన్నాడు, ముష్కరులారా అన్నాడు, మూఢులారా అన్నాడు, అంధులారా అన్నాడు, ఇంకా కుక్కల్లారా అని కూడా అన్నాడు. వారి యాజకులు గుడ్డివారు, మూగ కుక్కలు, మొరగలేరు. ఈ భాష వాడింది దేవుడు. ఉపదేశము ఎరుగని ఆ బడుద్ధాయికి మనం నేర్పాల్సిన పాఠం ఏమిటంటే, సంఘము వెలుపట కృప చూపాలి, సంఘము లోపట శుద్ధీకరణ చేయాలి. లోపట క్రమం, బయట కృప అనండి. రోడ్డు ఎక్కేసి ఓయ్ వ్యభిచారులారా దగ్గర హారదకి చచ్చిపోతారా రే అనకూడదు. అక్కడ కృప, లోపలికి వచ్చాక రేవెట్టేయాలి. పద్ధతి అది. ఒక వీధి సువార్తలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రేమనే కురిపించాలి, కృపే ఆకర్షించాలి. కానీ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత శుద్ధీకరణే మన విధానం. దానికి మళ్ళీ షార్ట్ కట్లు, స్మూత్ వేలు, ఈ దరిద్రం అంత ఎత్తుక్కునే అవసరమే లేదు. అందుకని ఒక ఉపదేశ క్రమం, ఒక నడిపింపు. ఏడిసి సావదో, పొలోమోన్ రోడ్డు ఎక్కేసి గోళ్ళగరెత్తే పని అవ్వదు. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బాగా చెప్పగలరా? కాబట్టి ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా మాట వినాలి, శ్రద్ధగా నా మాట వినాలని కోరుతున్నాను. మనల్ని మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఏమండి, దేవుడు అంటే వాడొచ్చు కఠినమైన భాష, కానీ మీరు సేవకులు కదా, మీరు మనిషే కదా, మీరు స్మూత్గానే మాట్లాడాలి అనేవాడిని పౌలు పత్రికలు చదువుకోమని చెబుతున్నాను. ఆయన అయితే కొంతమంది చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు, వస్తాను కర్ర పట్టుకొని కూడా సంగతి చెప్తాను. నేను ఇంకా అంతకాడికి పోలేదు, అంత ధైర్యం నాకు లేక. ఆ రెఫరెన్స్ కూడా తెలుసు నాకు, అంత కెపాసిటీ లేక ఇంకొంచెం తగ్గే ఉన్నాను. నా వరుస చూసి ఒక పెద్ద దైవజనుడు అన్నాడు, వీళ్ళ తల్లిదండ్రులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి జెఫన్యా అని పేరు పెట్టారు, బతికిపోయావు, నెహెమ్యాని పెట్టుంటే చంపేసేవాడు జనాలు అన్నారు. జెఫన్యా సిగ్గుమాలిన జనులారా కూడిరండి అని తిట్టిపోశాడు. నెహెమ్యా అయితే ఆడవాళ్ళను మగవాళ్ళను కూడా జుట్లు పట్టుకొని చెంపల మీద కొట్టాడు. వీడికి నెహెమ్యా అని పేరు పెట్టకపోవటం నిజంగా దైవ సంకల్పం. హల్లెలూయా. కాబట్టి పేర్లు పెట్టినప్పుడు గబుక్కున షడ్రకని పెట్టేయకండి, ఆత్మ నడిపింపు తీసుకొని పెట్టండి.
పేర్లు పెట్టినప్పుడు ఎట్ట పెట్టాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో షడ్రకని పెట్టే షడ్రక్ అనేది ఒక దయ్యం పేరు. బబులోని దేవత పేరు. నువ్వు ప్రార్థనాపూర్వకంగా దేవత పేరు పెడతావా? బైబిల్ పేరే కదా. నీకు కయ్యనని, ఏసేవని, ఇస్కరియోతని పెడతావా? పద్ధతి ఉందా? పేరు పెడితే ఎట్లుండాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఉందగా నాబాలని, బిలామని, బాలాకని ఎన్ని పెట్టుకుంటావా? అర్థం పర్థం ఉండాలిగా పేరు పెడితే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒరిస్సాలో పేర్లు కయ్యను మంచి మంచి దైవజనులకి, ఏషావు, పిలాతు, ఇవన్నీ ఉంటాయి పేరు. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షత ఏంటో నాకు తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యాజకులు ఏం చేయాలి? చెప్పాలి. యాజకులు ఏం చేయాలి? హల్లెలూయా. కొన్ని చిన్న చిన్న మాటలు ప్రోత్సాహకరంగా ఈ పూట మీకు చెప్పి ప్రభు శరీరం మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాలు కలిగిన వారందరూ కూడా ఓసారి చూడండి, నిర్గమ 24 15-16. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచాను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు ఒక మంచి మాట మీకు తెలియచేసేది ఏంటంటే, యెహోవా మేఘము మీద సీనాయికి దిగగానే ఏం జరిగిందట? మహిమ కమ్మేసింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేను భీమవరంలో చెప్పిన వచనం విన్న వాళ్ళకి గుర్తుంటే, ఒకవేళ ఆయన తన మహిమ చేత మనల్ని పరిశుద్ధపరుస్తారట. ఆమేన్ అనండి మంచిగా, హల్లెలూయా. జాగ్రత్తగా నా మాట వినండి. ఏమిటంటే, ఆవరణములో అగ్ని ఉంటుంది, పరిశుద్ధ స్థలములో దీపవృక్షం ఉంటుంది, మందసం మీద మహిమ ఉంటుంది. అన్నీ వెలుగులే, ప్రతి వెలుగులో వ్యత్యాసం లేదా? ఆవరణములో కూడా చీకటి ఉండదు, దేదీప్యమానంగా వెలుగుంటుంది. కానీ ఆ వెలుగు అదేం వెలుగు? ఓ పుస్తకం చదవడానికి పనికొస్తుందా? మనుషులు గుర్తుపట్టగలిగిన, పరిచర్లు చేయగలిగిన వెళ్తుంటుంది అంతే. అదే దీపవృక్షంలో దేదీప్యమాన స్వచ్ఛమైన తెల్లటి ఆ కాంతి పరిశుద్ధ స్థలపు పరిచర్లన్నిటికీ సరిపడా వెలుగునిస్తుంది. అదే మందసం మీదకి వచ్చే మహిమ నిలుచుటకైన శక్తి లేనంత ప్రభావం గలదై సాష్టాంగపడేలా చేస్తుంది. అన్నీ వెలుగులే, వ్యత్యాసం లేదా? నేను ఇప్పుడు ఆ మాట ఎందుకు చెబుతున్నానంటే, మేఘము దిగి వచ్చినప్పుడట మహిమ అక్కడ కమ్మేస్తుందట. మీరందరూ బాగా మైండ్లో పెట్టుకోవాల్సిన మాట, దిగి వస్తే అనండి మంచిగా. నేను అంటున్నాను, ఈ పగలు కూటములో మనం బల్లలో పాలు పొందక ముందు నా ఆశ, నా ప్రార్థన, మన మీదికి ఏదో ఒకటి దిగి రావాలి. ఆమేన్. ఒక కసి కలిగి మనం ప్రార్థన చేయాలి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి, సంపూర్ణ విశ్వాసం ఉండి ప్రార్థన చేయాలి, దేవుడు దాటిపోడు అనే నమ్మకంతో ప్రార్థన చేయాలి. ప్రార్థించిన తరువాత అనే కాన్సెప్ట్ బైబిల్లో లేదు, ప్రార్థించుచుండగా అనే కాన్సెప్ట్ బైబిల్లో ఉంది. వారు ప్రార్థించుచుండగా ఆకాశం తెరవబడింది, ప్రార్థించుచుండగా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, ప్రార్థించుండగా భూకంపం వచ్చేస్తుంది, ప్రార్థించుండగా అందరి బంధకాలు తెగిపోయాయి, ప్రార్థిస్తుండగా వేగమగ విచ్చు బలమైన గాలి ఒకటి వారి మీద వచ్చి అందరూ ఆత్మతో నింపబడిపోయారు. అన్నీ ప్రార్థించుచుండగానే. కనుక ఈ పూట మన మీదకి దిగి రావలసినది కూడా, అందరూ అనండి గట్టిగా, జవాబు ఏంటి? ప్రార్థించుచుండగానే. మనం ప్రార్థన చేద్దామంటే దేవుని చిత్తమండి అనే వాళ్ళందరూ లేచి వెళ్ళిపోతే నేను సంతోషపడతా. ఆ బ్యాచ్ గిలాదు కొండకు పని చేయరాలు. ఎవడు భయపడుచున్నాడో, ఎవడు సందేహించున్నాడో వాడు ఇక్కడి నుంచి వదిలిపోలేను. ఎవడు విశ్వసించుచున్నాడో, ఎవడు ఏకీభవించున్నాడో వాడు మాతో మోకరించవలెను. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఆయన మేఘము దిగి వస్తే మహిమ కమ్మేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు బిడ్డలారా? ఆమేన్ అనండి గట్టిగా. ఆ వాక్యం చదివి పెట్టిన ఆయన
మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. ఇంకా చదువు. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి ఆగండి అయ్యారు. మోషే ఏం చేశాడంటే అయ్యారు, ఆ మేఘములో చెప్పాలి గట్టిగా. ఈ పూట ఆ కృపను ఆశపడదామా? మనం ఆశపడదామా? ఏ జీవితానికైనా అంతకన్నా భాగ్యం ఉండదండి, అంతకన్నా భాగ్యం ఉండదు. మన కొరకు ఒక మేఘము దిగి రావటమే మహాభాగ్యం అయితే, ఆ మేఘములోంచి ఉరుము వంటి స్వరముతో యెహోవా మనతో మాట్లాడటమే భాగ్యం. అంటే ఆ అగ్నికి, ఆ స్వర ప్రకంపనలకు పర్వతమే కంపించిపోయి ఈ స్పర్శ, ఈ అనుభవము పాలెములో ప్రజలు కూడా తేటగా అర్థమైపోతుంటే, నేను అంటున్నాను, ఆ పాలెములో ఉన్నవాడే అగ్నిని చూడగలుగుతున్నాడు, ధూమమును చూడగలుగుతున్నాడు, మేఘమును చూడగలుగుతున్నాడు. వాడికే యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరాక్రమశాలి అనే భావన కలుగుతూ, ఒక దైవిక భయము కలుగుతూ ఉంటే, డైరెక్ట్గా మేఘములోనికి ఎక్కినోడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? అమ్మ బాబాయ్, అది మోషే వంటి పరిశుద్ధులు, అయ్యి బాబాయ్ మనకి అలాంటి దురాశలు పెట్టుకోవద్దండి అంటారా? ఆ మోషే పొందిన మహిమ గురించి పౌలయ్య గారు అంటారు, అది తగ్గిపోయే మహిమ. అంటే అంతకంటే బెటర్ ఛాన్సే మనకు ఉందనా? అంతకంటే లీస్ట్లో మనం ఉన్నామనా? మాట్లాడండి నోరు తెరిచి. ఖచ్చితంగా ఇంకా మనకి బెటర్మెంటే కదా. అంచేత నేను అడుగుతున్నాను, మేఘములోనికి మోషే ఎక్కి మేఘములో కొంతకాలము గడిపి మేఘములో నుండి బయటకు వచ్చి కొండ దిగి ప్రజలతో మాట్లాడాడు. నేను అంటున్నాను, మనం కూడా కొంచెం సేపు ఆ మేఘములోకి వెళ్ళాల్సిన కూటమి ఇది. ఆమేన్. ఒకవేళ వెలుచుబుతూ చూసే వారికి ఆకాశమంతా మేఘావృతంగా కనబడుచున్నది, కానీ ఆత్మలో చూడగలుగుతున్న వారికి మనల్ని కమ్ముకుని ఒక మేఘము తేటగా ఇక్కడ కనబడుతున్నది. మనల్ని కమ్ముకుని ఒక మేఘం తేటగా కనబడుచున్నది. విశ్వసించువాడు ఈ పూట దాన్ని అనుభవిస్తాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత సాక్ష్యాలకు కానీ సమయం ఇస్తే అందరూ చెప్తారు, అయ్యా నేను ఆ మేఘాన్ని చూశాను, ఆ మేఘము నా మీదకి దిగి రావటం చూశాను, నేను మేఘము చేత కొనబడటం చూశాను. ఈ రోజున ఆశ, మేఘము దిగి వస్తేనే మహిమ, ఆ మహిమలోనే పరిశుద్ధత. హల్లెలూయా. పరిశుద్ధతను గురించిన క్రమాలు ఎన్నో మనం చెప్పుకున్నాం. మరలా చెబుతున్నాను, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి. మరలా చెబుతున్నాను, ఈ మాట శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అదేమిటి అనగా, జాగ్రత్తగా నా మాటలు వినండి. కన్నీళ్లతో ప్రభు పాపాలు కడుగుతాడు, యేసు రక్తంతో మన పాపాలు కడుగుతాడు, ఏమండి నీటి బాప్తిస్మంతో పాపాలు కడుగుతాడు, వాక్యపు స్నానంతో పాపాలు కడుగుతాడు, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పాపాన్ని కడుగుతాడు, ఏమండి ఆభరణములు తీసివేయటం ద్వారా మన పాపాలు కడిగించి పరిశుద్ధపరుస్తాడు, ఏమండి శ్రమల వలన పరిశుద్ధతను కలిగిస్తాడు, అల్టిమేట్గా తన మహిమ వలన కూడా మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్ అనండి. హల్లెలూయా. నేను అంటాను, ఎప్పుడో యేసు రక్తాన్ని ఆశ్రయించానని అదని ఇదని నువ్వు అంటున్నావు కదా. నేనేమంటున్నానంటే, ఈ పూట ఆశగా, అయ్యా మహిమ మేఘం దిగనివ్వండి, అయ్యా మహిమ మేఘం దిగనివ్వండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మేఘము దిగితేనే మహిమ వస్తేనే పరిశుద్ధత, పరిశుద్ధపరచబడితేనే బల్లలో చేయబేట. ఒక తీవ్రమైన ఆసక్తి కలగాలి. ఏదో ఆమెను అవునని సరిపెట్టేసుకునే విధానం కాదు. అలవాటైపోయిన ప్రార్థనలు, మంచి పదాలు ఏరుకొచ్చి వాడే ప్రార్థనలు, ఎదుటివాడికి ఆశ్చర్యం కలిగించేలాగా గంభీరమైన బైబిల్ మర్మములు పలికే ప్రార్థనలు, ఇవంతా కూడా దేవునికి అసహ్యంగా, చిరాగ్గా అనిపిస్తాయని మాత్రం గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. మంచి పదాలు వాడితే పులకరించిపోవడానికి, ఇదేమో తెలుగు పరీక్ష కాదు కదా, కవి సమ్మేళనం కాదు కదా. ఇది ఏమిటిది? ఆయన బల్లలో చెయ్యి వేయవలసిన సమయం. దీనికి కావలసింది పరిశుద్ధత, పరిశుద్ధపరచబడాలి. ఈ పరిశుద్ధత ఏనాడో యేసు రక్తాన్ని మనం ఆశ్రయించాం, ఏనాడో దేవుని అగ్ని మనల్ని కాల్చింది. ఈ పూట మనం ఆశ్రయించవలసింది మహిమ. మన మీదికి మహిమ బలముగా దిగి రావాలి.
ఒక మేఘము దిగి వస్తేనే మహిమని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశ లోపల పెరగనివ్వండి, విశ్వాసం లోపల పెరగనివ్వండి. ప్రార్థించదము అని ప్రకటించగానే మహిమ మేఘము నీ మీదకి వచ్చినట్లుగా దేవుని కాళ్ళు పట్టుకొని గోజాడవలసి ఉన్నదని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. శ్రద్ధగా ఈ మాటను ఆలకిస్తున్న వారిని నేను ప్రభువుని బట్టి అభినందిస్తూ ఉన్నాను. ఒక దిగి వస్తే అన్న మాట కోసం ఇంకొక మాట కూడా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఆదికాండము 28లో 12 నుండి చదవండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను. చూడండి ప్రియులారా, ఆ నిచ్చెన ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసు ప్రభువే పోల్చుకున్నారు గనక, యేసు ప్రభు భూమి మీద నుండి ఉద్భవించిన వాడు కాదు, పరలోకం నుండి దిగి వచ్చిన వాడు గనక నేను ఆ నిచ్చెనను దిగి వచ్చిన నిచ్చెన అనే సంబోధిస్తాను. అది భూమి మీద నుండి మెల్లిగా డెవలప్ అయ్యి పరలోకానికి వెళ్ళిన నిచ్చెన అని నేను భావించడం లేదు. అది పరము నుండి భూమి మీదకి దిగి వచ్చిన నిచ్చెన అనే నేను నమ్ముతా ఉన్నాను. మీకేం అభ్యంతరం లేకపోతే ఆమెనానండి. అంటే ఆ నమ్మకం మీకుందా? యేసయ్య మహిమలో నుండి దిగి వచ్చిన వాడని, మనలానే పుట్టి పెరిగి మెల్లిగా డెవలప్ అయ్యి ఒక బాబాగా డెవలప్ అయ్యి ఆ తర్వాత అటు పోయాడు అనే 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 ఒక అభిప్రాయం ఏమైనా ఉందా? యేసయ్య, అందుకనే పరమగీత ధ్యానాలు చేస్తున్నప్పుడు నేను గతంలో పలుమార్లు అన్నాను, ఒకవేళ వినకపోతే, నాకు గుర్తుండకపోతే వాళ్ళ కోసం చెబుతున్నాను. ప్రియురాలు ప్రియుణ్ణి వర్ణించుట, ప్రియుడు ప్రియురాలు వర్ణించుట అనేదే ప్రధాన భూమికగా పరమగీతం అంతా ఉంటుంది. ఈ ప్రియురాలు ప్రియుణ్ణి వర్ణించుట అంటే సంఘము దేవుణ్ణి ఆరాధించుట. ప్రియుడు ప్రియురాల్ని వర్ణించుటంటే రాకడలో ఎత్తబడే అర్హతను నిర్దేశించుట. సీరియస్గా వినండి ఆ పాయింట్లు. ఎందుకోసం అంటే, రాజకుమార పుత్రి నీవెంత అందంగా నడుస్తున్నావంటే అది పొగడత కాదు, అంత అందంగా నడిస్తేనే ఎత్తబడతావని. ఆహా నీ కళ్ళు గువ్వ కళ్ళు అంటే, అబ్బా నా కళ్ళు గువ్వ కళ్ళు అంటే మురిసిపోయేది కాదు, గువ్వల వంటి కన్నులు కలిగితేనే ఎత్తబడతావని. ఫరో రథాశ్వములు నన్ను పోచేదనంటే నేను ఫరో రథాశ్వం అంట ఏమనుకుంటున్నావని పోసుకొనడం కాదు. ఫరో రథాశ్వం వలె రథమును లాగగలిగిన వేగము, బలము ఇవన్నీ ఉంటేనే ఎత్తబడతావని. ప్రతి ప్రశంస, ప్రతి పొగడ్త ఎత్తబడుటకు కావలసిన అర్హత. ఆ క్లారిటీ లేకే పరమగీత బోధ ఒట్టి చెత్తగా సుత్తిగా మారిపోయింది. ఏదో ప్రణయ కార్యంలాగా, శృంగార కావ్యంలాగా, కవితావర్ణలాగా తెలుగులో పద్యభాగం బోధించినట్టు బోధించేసే దరిద్రం తగలబడింది. అందుకే సంగమునకు ప్రియుడిచ్చిన ప్రతి పొగడ్త ఎత్తబడుటకు అర్హత. సంగమును ప్రియుణ్ణి పొగిడిన ప్రతి పొగడ్త ఆరాధనకు ఆలవాలమైనది. అట్లా ఆరాధించాలి ప్రభుని. అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఇప్పుడు ఈ ఉభయుల పరస్పర అభివర్ణనలో, పొగడ్తలలో మీరు చూస్తే, ప్రియుడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందముగా నడుచుచున్నావు అని పాదరక్షలు మొదలుకొని జుట్టు దాకా వర్ణిస్తూ వచ్చాడు. అదే ప్రియురాలు ప్రియుణ్ణి పొగినప్పుడు తెల్లని ఉన్ని పోలిన జుట్టు అంటూ తల దగ్గర నుంచి వర్ణించింది. ఆ వర్ణన బైబిల్లో ఎందుకు ఉందంటే, ఆయన పరిశుద్ధతలో నుండి మన స్థాయికి దిగి వచ్చిన దేవుడు. మనము పాపిష్టి బతుకులోంచి మెట్టుకి ఆయన స్థాయికి ఎదగాల్సిన వాళ్ళం. అందుకనే మన వర్ణన ఇక్కడి నుంచి ఉంటుంది, ఆయన వర్ణ అక్కడి నుంచి ఉంటుంది. ఆ వ్యత్యాసం ఎరిగిన వాళ్ళమై ధ్యానించాలి, ఆ క్రమంలోనే మనం బోధించాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పండి మంచిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ప్రభు మనకు నేర్పుతున్న ఈ పాఠమును కాస్త గమనించమని కోరుతున్నాను నేను. ఆయన నిచ్చెన దిగి వస్తేనే ఇంతకీ ఆ నిచ్చెన ఏమిటి? ఒక్కొక్క మెట్టు ఎక్కిపోవలసిన నిచ్చెన ప్రభువే అయితే, ప్రభువులో ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సింది ఏమిటి అని అడిగితే దాని పేరు ఉపదేశం అని సులువుగానే మనకు అర్థమవుతుంది. యేసయ్యే సత్యం, యేసయ్యే మార్గం, యేసయ్యే జీవం, కాదంటానికి ఏమీ లేదు. కానీ యేసయ్యే వాక్యం కదా. ఏ వాక్యం? ఆదరణ వాక్యమా, కృపా వాక్యమా, ఇంకో కిరణమా? అదంతా కాదు. వాక్యం అంటే ఇక్కడ మనం తీసుకుంటున్నది ఉపదేశం. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. నేను అంటున్నాను,
ఆ నిచ్చెన దిగి వచ్చింది కాబట్టి దాన్ని మందిరం అన్నాడు. లూజు బేతేలుగా మారింది. ఏమైంది చెప్పండి? మన పాయింట్ ఏంటి? మేఘం దిగి వస్తేనే మహిమ, మహిమ దిగి వస్తేనే పరిశుద్ధత. నిచ్చెన దిగి వస్తేనే మందిరం, మందిరములో ఉండాల్సిందే ఉపదేశం. అలాంటప్పుడే లూజు బేతేలుగా మారుద్ది. ఒక లూజు బేతేలుగా మారాలంటే అక్కడికి ఏం రావాలి? నిచ్చెన రావాలి. సరైన ఉపదేశం లేకపోతే అది ఎప్పటికీ బేతేలు అవ్వదు. నువ్వేం పేరున్నా పెట్టుకో, అది బేతేలు అవ్వాలంటే అక్కడికి ఏమి రావాలి? ఖచ్చితంగా నిచ్చెన రావాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కి ముందుకు వెళ్ళలేక, వెనక్కి వెళ్ళలేక, అక్కడ ఉండలేక తడబడిపోతున్న మనిషి ఒక్కొక్క మెట్టు ఎక్కి మహిమలోకి రావాలంటే ఆ మందిరంలోనికి అది తాటాకులు పాకైనా, ఇంకెంత సర్వాంగ సుందరమైందైనా వచ్చిన ప్రతి వాడికి తేటగా ఒక నిచ్చెన దొరకాలి. దేవునికి స్తోత్రం. ఒక్కొక్క మెట్టు ఎక్కి వచ్చే ఉపదేశం దొరకాలి. ఆ 10 మెట్లు దొరకాలి. ఆ పరిపూర్ణత ఆలంబనగా, ఆలవాలంగా ఉపదేశం ఉండాలి. అలా అయితేనే అప్పుడు బేతేలు అవుద్ది. లేకపోతే లూజ్ ఎప్పటికీ లూజే. అది బేతేలు అవ్వదు. అది బేతేలు అవ్వదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనం. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమని. ప్రతిరోజు మేకలతో గొర్రెలతో అపవిత్రపరచు అనేకుల చేత త్రొక్కబడుతున్న హోరేబు కొండ, 40 ఏండ్లుగా మోషేకు సుపరిచితమైన హోరేబు కొండ, ఇప్పుడు దేవుడు పరిశుద్ధ ప్రదేశము అంటున్నాడు. ఎందుకని? ఆ చోటికి అగ్ని దిగి వచ్చింది గనుక. అందరు ఆమేనండి, అందరు ఆమేనండి. ఈ రోజున మీ మనస్సులో నాటుకోవాలని నేను కోరుకుంటున్న పదం దిగి వస్తేనే అనండి. ఆ మాట మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఆ మాట మీద గురి పెట్టండి ఈ పూట దయచేసి. మేఘం దిగి వస్తేనే మహిమ, నిచ్చెన దిగి వస్తేనే బేతేలు అవుతుంది, లేకపోతే అవ్వదు, లూజుగా ఉండిపోతుంది. అగ్ని దిగి వస్తేనే పరిశుద్ధ స్థలం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని దిగి వస్తేనే అది బేతేలు, అగ్ని దిగి వస్తేనే హోరేబు పరిశుద్ధ ప్రదేశంగా మారుతుంది. అది మామూలు కొండ. అప్పటి నుంచి అది దేవుని పర్వతం అనబట్టం ప్రారంభించింది. దేవుని పర్వతం అనే పేరు దానికి ఎందుకు వచ్చిందంటే అగ్ని రావటం వల్ల. కనుక అగ్ని దిగి వస్తేనే పరిశుద్ధత, మేఘము దిగి వస్తేనే మహిమ, నిచ్చెన దిగి వస్తేనే బేతేలు. ఏమండి? అగ్ని దిగి వస్తేనే పరిశుద్ధత. ఇందులోకి ఎలాంటి అనుమానం అక్కర్లేదు ఎవరికి కూడా. కనుక ఈరోజు మనము కన్నులు ఆకాశమే పెత్తాలి, హృదయం ఆకాశమే పెత్తాలి, చేతులు ఆకాశం పెత్తాలి, మన ఆత్మలు ఆకాశం పెత్తాలి. ప్రభువా, మా కొరకు ఆకాశాన్ని తెరవండి ప్రభువా. మహిమ దిగి రావాలి ప్రభువా, నిచ్చెన దిగి రావాలి ప్రభువా, అగ్ని దిగి రావాలి ప్రభువా అనే ఒక ఆరాటం, ఆకలి మనలో అధికం అవ్వాలి. మరొక్క మాట కూడా చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభం. అప్పుడు సమూయేలు తైలం బుడ్డి పట్టుకుని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. ఆమేన్. అందరూ అనలేదండి? 2 గాడిదలు పోతే ఎత్తుక్కోవటం చేతకానోడు ఓ దేశమును కాపాడగలరా? వాళ్ళ నాన్నగారు ఏమంటారు? అరే యూజ్లెస్ ఫెలో, 2 గాడిదలు కాపాడలేకపోతే పనికి మనోడా, తప్పిపోతే ఎత్తుక్కురాను కూడా చేత కాదు నీకు అంటున్నాడు. ఒక పక్క దేవుడు అంటున్నాడు, నిన్ను ఇజ్రాయేలు మీద అధిపతిగా, రాజుగా నియమించేశాను అని. ఓరి బాబు, ఏంటిది? ఈ చేతగానోడు, ఈ పనికి మనోడు రాజు ఎప్పుడైపోయాడు? ఎప్పుడైపోయాడంటే సమూయేలు అంటాడు, ఈ తైలము నీ మీద పోయబడింది గనక నువ్వు అధిపతి అయిపోయావు. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంటున్నా, ఒక అభిషేక తైలము నీ మీదకు దిగి వస్తే నువ్వు రాజు అయిపోతావు, అధిపతి అయిపోతావు, ఏలుబడి చేయగలిగిన స్థాయికి వచ్చేస్తావు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు మన మీదకి దేవుని మహిమ దిగి వస్తేనే
ఈరోజు మన మీదికి దేవుని బిడ్డలారా ఆయన అగ్ని దిగి వస్తేనే, ఈరోజు మన మీదికి ఆయన తైలము దిగి వస్తేనే, ఈరోజు మన సేవలలోనికి సంఘాల్లోనికి నిచ్చెన దిగి వస్తేనే, దిగి రావలసినదే అనే ఆశ ఉన్నవాడు భూమిలోకి చూస్తాడా, ఆకాశం వైపు చూస్తాడా? దిగి రావలసింది పరలోకం నుంచి కూడా. మన మనసు ఎట్లుండాలి ఇప్పుడు? మన ఆశ ఎట్లుండాలి ఇప్పుడు? మన చూపు ఎట్లుండాలి ఇప్పుడు? ఏమండి, మన మొర్ర ఎదుటివాన్ని టార్గెట్ చేయాలా, పరలోకాన్ని టార్గెట్ చేయాలా? ప్రార్థన బాగా చేశాను అనిపించుకోవడానికి చేస్తే అది మనిషిని రీచ్ అవుతుంది కదా. ప్రార్థనలో వ్యంగ్యమానాలు, విమర్శలు అవి పెడితే అది మనిషికే రీచ్ అవ్వ. ప్రార్థన అంటేనే అవి దేవునికి గురి పెడుతున్న విషయం కదా. దేవుని లక్ష్యం చేసుకుని ప్రార్థన చేయటానికి మీరంతా సిద్ధంగా ఉన్నారా? ఒక్క మాట ఈ పూట మనవి చేస్తున్నాను, దిగి వస్తే తప్ప కదిలి వెళ్ళే పరిస్థితి లేదు. ఆమేన్, ఆమేన్. సిద్ధంగా ఉన్నారా? ఏం ప్రార్థన చేస్తారు? ఆశీర్వదించండి ప్రభా, దీవించండి ప్రభా, నన్ను దర్శించండి ప్రభా, డబ్బులు ఇవ్వండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా. సండే స్కూల్ బుద్ధులు, సండే స్కూల్ ప్రార్థనలు మానే ఒక్కటే ప్రార్థన, నీవు దిగిరా ప్రభా, నీవు దిగిరా ప్రభా, నా మీదికి మహిమ దిగిరా, నా మీదికి అగ్నిగా దిగిరా, నా మీదికి నూతన తైలముగా దిగిరా, మా సంఘాల్లోనికి నిచ్చెనగా దిగిరా. ఎంతమంది ఆశపడతారు? ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే వెంటనే